రబీ సీజన్ స్టార్ట్ కావడంతో పంటలు సాగు చేసేందుకు రైతులు రెడీ అవుతున్నారు. అయితే సర్కారు సబ్సిడీపై అందించే విత్తనాలు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ పడిగాపులు కాయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. యాసంగి సాగులోనే విత్తనాలకు ఇబ్బంది పడుతున్నారు అన్నదాతలు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో శనగ విత్తనాల కోసం పడిగాపులు కాస్తున్నారు రైతులు. ఈసారి భారీ వర్షాలు కురవడంతో యాసంగి సాగుకు రెడీ అవుతున్నారు. సర్కారే రాయితీపై విత్తనాలు అందిస్తున్నామని చెప్పడంతో వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు రైతన్నలు. అయితే అధికారులు చెప్పిన దానికి అక్కడ వాస్తవంగా జరిగేదానికి పొంతన లేదంటున్నారు. ఈ శనగ విత్తనాలు సప్లై చేసే పరిస్థితి లేకపోతే చేన్లు కూడా బీడు పెట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే 2-3 సంవత్సరాల నుంచి కరువు ఏర్పడి రైతాంగం ఆ విధంగా నష్టపోయింది. మరి ఇప్పుడు ఈ సంవత్సరంలో కాలం మంచి ఉన్నది, దేవుడు కరుణించినని శనగల కనీసం అలుకుందామనే ఆలోచన ఉంటే రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మరి రైతులకు సరైన టైంలో మరి విత్తనాలు అందజేయలేకపోతున్నారు. ఈసారి విస్తీర్ణం పెరిగే అవకాశం ఉండడంతో దళారులు, వ్యాపారులు ఎంటర్ అయ్యారు. సర్కారిచ్చే రాయితీ విత్తనాలను సొసైటీలు రైతుల పేరుతో తీసుకుని బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారు. ఇలా ఓ వ్యాపారి ఇంట్లో సబ్సిడీ శనగ బస్తాలు భారీగా పట్టుబడ్డాయి. దీంతో అధికారులు దళారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. పుష్కలంగా ఉన్నాయి, రైతులకు సకాలంలో అందుతాయని చెప్తుందో కానీ అది ఏమాత్రం రైతులకు అందట్లేదు. పొద్దున వచ్చి సాయంత్రం వరకు ఆఫీసులు పెట్టి తిరుగుతున్నారు. కానీ ఈ 2-3 రోజుల్లో అందకపోతే భూసారంలో తేమ పోతుంది కాబట్టి తర్వాత రైతులు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఏదైతే గవర్నమెంట్ చెప్తుందో విత్తనాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పేసి ఆ వెంటనే రైతులకు అందేటట్లు ఉద్దేశించాలి. విషయం సర్కార్ దృష్టికి వెళ్లడంతో మంత్రి పోచారం దీనిపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. శనగ విత్తనాలకు కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని వ్యవసాయ కేంద్రాల్లో విత్తనాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఓపెన్ మార్కెట్ లో క్వింటా శనగల ధర 11,000 వరకు ఉంది. వ్యాపారుల దగ్గర నుంచి 9,500 సర్కార్ కొనుగోలు చేస్తోంది. 3,000 వరకు రాయితీ ఇచ్చి 6,300కు రైతులకు ఇస్తోంది. అయితే రాయితీ సొమ్ము ఎక్కువగా ఉండడంతో దళారులు చేతివాటం చూపిస్తున్నారు. అధికారులతో కుమ్మక్కై సబ్సిడీ విత్తనాలు బ్లాక్ చేస్తున్నారు. వారు అనుకున్న ధర రాగానే వాటిని 11,000కు అమ్ముతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం సబ్సిడీ విత్తనాలు రైతులకు మాత్రమే ఇస్తున్నామంటున్నారు. ఎక్కడా అవినీతి ఊసే లేదంటున్నారు. కొన్ని చోట్ల డిమాండ్ కు తగ్గట్టుగా విత్తనాలు లేకపోవడంతో కాస్త ఆలస్యం అవుతోందంటున్నారు. క్షేత్రస్థాయిలో విత్తనాల పంపిణీపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టాలంటున్నారు అన్నదాతలు.